సార్ నమస్తే సార్. సో ఇప్పుడు 'బాహుబలి' ఎపిక్ రాబోతుంది అక్టోబర్‌లో. అండ్ అదే టైంలో రవితేజ గారిది 'మాస్ జాతర' కూడా రిలీజ్ అవుతుంది. అంటే థియేటర్స్ సరిపోతాయా? అంటే 'బాహుబలి' అంటే పెద్ద సినిమా కదా! సో థియేటర్స్ అడ్జస్ట్‌మెంట్ కావచ్చు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? థియేటర్లు పక్కన పెట్టండి. హ్మ్. 'బాహుబలి' సినిమా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా రీ రిలీజ్‌లు అలవాటు చేసింది నేనే. హ్మ్. రీ రిలీజ్ అప్పుడు ఏ సినిమా పెద్ద సినిమా వచ్చినా మొత్తం టోటల్‌గా కొలాప్స్ అయిపోతున్నాయి. ఇది వాస్తవం. మన అవునన్నా కాదన్నా రీ రిలీజ్ సినిమాకు ఓపెనింగ్ వచ్చేది. మళ్ళీ కొత్త సినిమాలకు రిలీజ్కి ఓపెనింగ్ రావట్లేదు. కలెక్షన్స్ అయితే మరీ దారుణంగా పడిపోతున్నాయి. రీ రిలీజ్ అనేది రిలీజ్ సినిమాకి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, 'బాహుబలి' అనే సినిమా ఇప్పుడు కొత్త సినిమా కింద వస్తుంది. ఎందుకంటే 2 కలిపి ఒక సినిమా చేశారు. సాంగ్స్ తీసేసి యాడ్ చేస్తా సాంగ్స్ తీసి మళ్ళీ యాడ్ చేసి ఏదో 2 సినిమాలు కలిపి ఏదో ఒక సినిమా చేసామని మొత్తం టోటల్గా ఏదో రాజమౌళి గారు మళ్ళీ మాయలు మంత్రాలని మొత్తం టోటల్గా పబ్లిసిటీలో మొత్తం అది ఇదని ఇదని అదేనని చెప్పి మొత్తం ప్రభాస్ గారిని ఒక హైప్ ప్రభాస్ అనే వ్యక్తి ఆయన ఇంటర్నేషనల్ స్టార్. ప్రభాస్ గారికి ఉన్న కలెక్షన్ కానీ ఆయన ఓపెనింగ్ కానీ ఎవరిని మన ఆయన్ని కోసం ఏలైతే చూపలేం. ఎందుకంటే ఆయన మామూలు సినిమాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను రెబల్ చేశాను రేపు 22 ఆల్రెడీ ఫుల్. అసలు రెబల్ ఎన్నిసార్లు వేసానో నాకే తెలియదు. 5 సంవత్సరాల నుంచి అది వేస్తూనే ఉంటాను. అది వస్తూనే ఉంటాయి డబ్బులు. అలా చూస్తుంటా అది ఏమో నాకు తెలియదు. ఇప్పుడు సంజయ్ ఫుల్ మళ్ళీ రెబల్ అది వేసినా ఫుల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వేసినా మళ్ళీ 10 రోజుల తర్వాత వేస్తే ఫుల్ అయిపోద్ది రెబల్ సినిమా. రెబల్ అది ఫ్లాప్ అంటే సినిమా అదే అంటాను. నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కొన్నాను. అది వస్తూనే ఉంటాయి డబ్బులు. అంటే అది ఎవరి గొప్పతనం కాదు, అది ప్రభాస్ గొప్పతనం. వర్షం సినిమా నేను 3 సార్లు వేసాను. అది 3 సార్లు కలెక్షన్ వస్తూనే ఉంది. అలాగా మనం ప్రభాస్ గారి సినిమాలు ఏం వేసినా కూడా అవి వస్తూనే ఉంటాయి. కనుక మన దాని మీద కాదు. ఇప్పుడు రవితేజ సినిమా మీద అంటే అది రవితేజ గారిదా అక్కడ ఇంకొక సినిమాని కాదు, రిలీజ్ సినిమాకి పాత సినిమాలు వస్తే రిలీజ్ సినిమాకి ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి. అలాగే 'బాహుబలి' అనే సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది. జనాలు వెయిటింగ్. ఎందుకంటే 2 కలిపి ఒక సినిమా చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు వెయిటింగ్, రాజమౌళి గారి అభిమానులు వెయిటింగ్, సగట ప్రేక్షకులు వెయిటింగ్. కనుక అది ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుందో తెలియదు కానీ రిలీజ్ సినిమాకి మాత్రం ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఎవరిదైనా 100% ఎఫెక్ట్ ఇస్తుంది. థియేటర్స్ అంటే వదిలేయండి. ఆ థియేటర్స్ ఏది సినిమా ఫుల్ అయితే ఆ సినిమాకి ఇస్తారు. ఆ సినిమా తక్కువ సినిమాలు తీసేస్తారు. తెలంగాణలో ఎలాగుంటుందంటే ఒక్క షో ఫుల్ అవుతుంది అనుకోండి, ఆ ఫుల్ అయిపోయింది అనుకుంటే ఈ షో పెరిగిపోతూ ఉంటే ఆ షో తగ్గిపోతుంటాయి. కలెక్షన్స్ ఉన్నది పెరుగుతూ ఉంటాయి, కలెక్షన్ లేదు తగ్గుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఆన్లైన్ టైప్. ఇది మన స్టాక్ మార్కెట్ ఉంది కదా, సునీల్ గారిది స్టాక్ మార్కెట్ టైపు. టక్ 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 మనం కొడుతూనే ఉంటాడు. అక్కడ రాంబాబు అని ఉంటాడు. ఇది పెరుగుతుందంటే ఈ షో కట్టు ఈ షో పట్టు ఇలాగ వేస్తూనే ఉంటాడు. అది అంతే. కనుక ఇది ఒక స్టాక్ మార్కెట్ టైపు. కలెక్షన్స్ ఏది బాగుంటే అది వేస్తారు. ప్రేక్షకులకు ఏది కావాలో కూడా అదే వేస్తుంటారు. అది ఎవరైనా నచ్చితే అది కూడా ఆడిస్తారని నచ్చకపోవడానికి ఉండదండి. మాస్ జాతరకు ఓపెనింగ్ ఉండాలి. కానీ ఈ సినిమా ఎఫెక్ట్కి ఆ జాతర తగ్గుతుంది కలెక్షన్. ఎందుకంటే మేము చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చూస్తున్నప్పుడు ఆలోచించుకొని వేసుకోవాలి. వేసుకుంటే మంచిదేమో నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్.